Which of the following is the correct chemical reaction involved in baking soda preparation? మనకి బేకింగ్ సోడా ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ఉన్న కెమికల్ రియాక్షన్ ఏది అనేసి మనకు అడగడం జరిగింది. అసలు ఫస్ట్ మనకి బేకింగ్ సోడా అంటే ఏంటో మనకు తెలిస్తేనే మనం దీనికి ఆన్సర్ చేయగలం. ఓకే, బేకింగ్ సోడా అంటే మనం సోడియం బైకార్బోనేట్నే మనం బేకింగ్ సోడా, దీన్నే మనం వంట సోడా అని కూడా అంటారు. ఇది గుర్తుపెట్టేసుకోండి. ఓకే, ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఈ బేకింగ్ సోడాని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఇది ఏంటి ఏ రకంగా తయారవుతుందని అడిగాడు, కానీ ఇక్కడ డైరెక్ట్గా ఫస్టే ఇచ్చేసాడు. ఇది తయారవ్వలేదు కదా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని ఎలిమినేట్ చేసేవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సోడియం క్లోరైడ్ అనేది వాటర్ మాలిక్యూల్తో రియాక్ట్ అయ్యి సోడియం హైడ్రాక్సైడ్ ఇచ్చింది, కానీ మనకి NaHCO3 రావాలి, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయవచ్చు. ఓకే, థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే సోడియం క్లోరైడ్ అనేది వాటర్ మాలిక్యూల్, కార్బన్ డైఆక్సైడ్ అలాగే అమ్మోనియాతో రియాక్ట్ అయ్యి మనకి అమ్మోనియం క్లోరైడ్ NaCO3, ఇదే మనకి బేకింగ్ సోడా. ఓకే, దీన్నే సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటారు. బేకింగ్ సోడాని సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటారు. కాబట్టి మనకి ఇది ఏ విధంగా ప్రిపేర్ అవుతుందని అడిగాడు, కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది క్లోరిన్తో చేరినుంది, మనకి CaOCl ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని మనం చూసుకున్నాం. దీన్నే మనం ఏమంటారు, బ్లీచింగ్ పౌడర్ అంటాం. దీన్నే CaOCl2నే బ్లీచింగ్ పౌడర్ అంటారు. ఓకే, ద బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఫర్ ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్ అంటే బ్యాలెన్స్డ్ రియాక్షన్ అంటే మనకి బ్యాలెన్స్ అవ్వాలంటే ఇటువైపు ఎన్ని పాల్గొంటున్నాయో మనకి ప్రొడక్ట్ కూడా అన్నే రావాలని అర్థం. ఓకే, మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో స్టాయికోమెట్రిక్ రియాక్షన్స్ అని వస్తుంది కెమిస్ట్రీలో, చూడండి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, 2 హైడ్రోజన్ పరమాణువులు అనేవి 2 బ్రోమిన్ పరమాణులతో రియాక్ట్ అయ్యి HBr వచ్చింది. ఇది మనకి ఇక్కడ ఎన్ని హైడ్రోజన్లు పాల్గొన్నాయి, ఇక్కడ ఎన్ని బోరాన్ అణువులు పాల్గొన్నాయో మనకి HBr అణువు అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ కరెక్టా అంటే కరెక్ట్గానే ఉంది. ఇక్కడ 2 హైడ్రోజన్ 2 బ్రోమిన్ కరెక్ట్గా ఉంది, కానీ హైడ్రోజన్ ఎప్పుడు కూడా మనకి H2O ఈ రూపంలో మాత్రమే ఉంటుంది. ఓకే, H2O అనేది ఈ రూపంలో ఉంటుంది, ఈ ముందర 2 అనేది ఉండదు ఈ రకంగా. ఓకే, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఒక హైడ్రోజన్ అణువు ఒక బ్రోమిన్ అణువు కలిసి మనకి HBr అణువు కింద మారింది. ఇది ఒక పరమాణువు, ఇది ఒక పరమాణువు అణువు కింద అనేది ఏర్పడడం జరిగింది. కాబట్టి 2 హైడ్రోజన్లు 2 బ్రోమిన్లు ఇక్కడ సేమ్గా ఉన్నాయి కదా, ఇటువైపు సేమ్ ఉన్నాయి, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఎలిమినేట్ చేసేవచ్చు. H+Br ఎప్పుడు ఉండదండి, 2లు ఉంటాయి ఇక్కడ, కానీ ఇక్కడ ఫామ్ తప్పిచ్చేసాడు. ఇక్కడ H2 నెక్స్ట్ Br ఎప్పుడు ఫ్రంట్లో ఉంటుందంటే ఇక్కడ Br2 ఉంటుంది, ఇది కూడా తప్పు అవుతుంది. ఓకే, when sodium chloride reacts with diluted HCl, a gas with unpleasant smell is produced. This gas with unpleasant smell is అని ఇచ్చాడు. అంటే మనకి సోడియం సల్ఫేట్ ఫార్ములేట్ Na2SO4. సోడియం సల్ఫేట్ అనేది డైల్యూటెడ్ HClతో రియాక్ట్ అవుతుంది. HClతో రియాక్ట్ అయ్యి మనకి సోడియం సల్ఫైడ్ ఎట్ ద సేమ్ టైము NaCl అనేది ఈ రకంగా ఫార్మేషన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ అన్ప్లీసెంట్ స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్ వస్తుందండి. ఆ బ్యాడ్ స్మెల్కి కారణం ఏంటి, హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది బ్యాడ్ స్మెల్కి కారణం అవుతుంది. ఎందుకంటే ఇది హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది కుళ్ళిన క్రోడిగుడ్డు ఉంటుంది కదా, ఆ స్మెల్కి పోలిన ఉంటుంది, కాబట్టి హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది అన్ప్లీసెంట్ స్మెల్ కారణమైన గ్యాస్. కాబట్టి ఆన్సర్ అనేది మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ద ఫుడ్ ప్రిపేర్డ్ బై ద లీవ్స్ ఆఫ్ ద ప్లాంట్స్ ట్రాన్స్పోర్టెడ్ టు ఫైలం విచ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అంటే మనకి తయారైన ఫుడ్ అనేది లీవ్స్లో ఉంటుంది కదా, ట్రాన్స్పోర్టెడ్ అవుతుంది ఎక్కడి నుంచి, పైలం నుంచి, అంటే పోషక కణజాల నుంచి లీవ్స్ ద్వారా మనకి ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇది ఎందులో స్టోరేజ్ అవుతుంది, ఈ తయారైన ఫుడ్ అనేది ఎందులో స్టోరేజ్ అవుతుంది అని ఇచ్చాడండి. ఓన్లీ టు రూట్స్ అండ్ సీడ్సా? కాదు,
రూట్స్ అండ్ ఫ్రూట్సా కాదు. సీడ్స్ అండ్ గ్రోయింగ్ రీజియన్సా కాదు. ఇక్కడ చూడండి, టు స్టోరేజ్ ఆర్గన్స్ ఆఫ్ రూట్స్లోన స్టోర్ అవుతుంది, సీడ్స్లోన స్టోర్ అవుతుంది, ఫ్రూట్స్లోన అట్ ద సేమ్ టైం గ్రోయింగ్ రీజియన్లో కూడాను ప్రిపేర్ అయిన ఫుడ్ అనేది స్టోర్ అవుతుంది. కాబట్టి ఫోర్త్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాలెన్స్డ్ మీల్. బ్యాలెన్స్డ్ మీల్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఏంటని ఇచ్చాడండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. బర్గరు, చిప్స్, కోల్డ్ డ్రింక్. అసలు బర్గరు, చిప్స్, కోల్డ్ డ్రింక్ ఇవేవి కూడా జంక్ ఫుడ్స్ అండి. ఇవి బ్యాలెన్స్డ్ డైట్ కింద రాదు. ఈ 3 ఆప్షన్లో ఎక్కడెక్కడ కనిపిస్తే అవన్నీ కూడా కానట్టుగా. ఇక్కడ రోటీ వెజిటేబుల్స్, ఓకే, కోల్డ్ డ్రింక్ ఉంది కాబట్టి ఇది కాదు, ఇది కాదు. రోటీ, పల్సెస్, పప్పు దినుసులు, వెజిటేబుల్స్, ఇది బ్యాలెన్స్డ్ డైట్ కింద వస్తుంది, బ్యాలెన్స్డ్ మీల్ అండి. నెక్స్ట్ రైస్, చిప్స్, కోల్డ్ డ్రింక్. చెప్పాను కదా, చిప్స్ కానీ కోల్డ్ డ్రింక్ జంక్ ఫుడ్స్ ఇవి అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఓకే, ద catenation property shown by the carbon refers to which of the following is property. catenation పద్ధతిలో కార్బన్ యొక్క ప్రాపర్టీస్ ఏంటని అడిగాడండి. అయితే కార్బన్ ఎప్పుడు మనం చూసుకున్నా ఇది సెల్ఫ్ కంబైనింగ్ కెపాసిటీ ఫ్రమ్ లాంగ్ చైన్ ఆఫ్ ఏటమ్స్. ఇదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే కార్బన్కి సెల్ఫ్గా కంబైన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే లాంగ్ చైన్ ఫార్మేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఓకే, మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా చూడండి. ప్రాపర్టీ ఆఫ్ కార్బన్ టు గివ్ కంప్యూస్టివ్ నేచర్ ఇన్ ద కాంపౌండ్స్ అన్నది ఇది కాదు. నెక్స్ట్ సెల్ఫ్ డిగ్రేడేషన్ ప్రాపర్టీ కాదు. అండ్ ప్రాపర్టీ ఆఫ్ అకరింగ్ ఆఫ్ డిఫరెంట్ ఎలక్ట్రోప్స్ అన్నది ఇది కాదు. ఓకే, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సాల్బుల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ అదర్ మెటీరియల్స్ ఫ్రమ్ లీవ్స్ టు ఎనదర్ టిష్యూస్? ఇట్స్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ అన్నాడండి. అంటే మొక్కల్లో తయారైనటువంటి సాల్యుబుల్ ప్రొడక్ట్స్ కరిగే మనకి కిరణజన్య సంయోగ క్రియలో తయారయ్యే పదార్థాలు మెటీరియల్స్ ఉంటాయి కదా, ఇవి లీవ్స్ నుంచి టిష్యూస్కి ట్రాన్స్పోర్ట్ అవుతాయి ప్లాంట్లో. దాన్ని ఏమంటారని మనకు అడగడం జరిగింది అండి. దాన్ని ఏంటంటామంటే ట్రాన్స్లోకేషన్. అంటే మనం తయారైన ఫుడ్ అనేది ఇతర కణజాలాలకు పంపిణీ చేస్తాయి మొక్కలు, అటువంటి పద్ధతిని ట్రాన్స్లోకేషన్ అంటారండి. ఈ క్లైమటాలజీ అంటే ఇది వాతావరణానికి సంబంధించింది, హైడ్రాలజీ అంటే ఇది వాటర్కి సంబంధించింది. ట్రాన్స్పిరేషన్ అనే పద్ధతి కూడాను కాదండి. ఓకే, ఓన్లీ ట్రాన్స్లోకేషన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఫుడ్ని సరఫరా చేస్తుంది ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్ ఏ బల్బ్ ఫిల్మెంట్ మేడ్ ఆఫ్ డాష్ ఇచ్చాడు. మెటల్, సేమ్ మెటల్, అది ఆ మెటల్ ఏ రకంగా ఉంటుంది, విత్ మెల్టింగ్ పాయింట్ ఎలాగ ఉంటుంది. మనం చూసుకుంటే ఫిల్మెంట్లో టంగస్టన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే టంగస్టన్ ఫిల్మెంట్ అనేది స్ట్రాంగ్ మెటల్ అండి. ఇది స్ట్రాంగ్ మెటల్ అవుతుంది. అలాగే దీని యొక్క మెల్టింగ్ పాయింట్ కూడాను చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ అనేది 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.